బుక్ సంబంధించి ఇంట్రడక్షన్ ఉంటుంది. డాక్టర్ స్వాతి గారు ఎండిఎస్ ప్రొఫెసర్ ఇన్ ద డెంటల్ డిపార్ట్మెంట్ ఇట్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. Once again, good morning to one and all present over here, to the esteemed dignitaries present on the stage, and to everyone over here. I am Dr. Swati, Professor from Dental Surgery Department, Surbhi Institute of Medical Sciences. I am pleased to introduce the insightful and timely book, A Doctor's Guide to Financial Health. This is authored by Dr. Deepti Rao. She is Chief Executive Director in Super Speciality Unit in Surbhi Institute of Medical Sciences. Also as a personality, she has a multi-dimension. She's an amazing friend, a guide, and a good daughter, and a friend and philosopher. So today, she is a medical professional who has combined her clinical expertise with a deep understanding of the financial challenges faced by doctors. చెప్పాలంటే డాక్టర్స్ చదివి డాక్టర్ అయ్యే లోపల హాఫ్ ఏజ్ అయిపోతుంది. సో ఇంకా దాని తర్వాత ఫైనాన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అలాంటి పెయిన్ పాయింట్ ఒకటి ఉన్న సబ్జెక్ట్ని తీసుకుని మ్యామ్ నా పాయింట్ మీద బుక్ రాయటం అనేది యాక్చువల్లీ మనందరికీ చాలా మంచిది. అండ్ ఆల్సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఒక డాక్టర్ గురించి రాశారు. సో ఆమెకి మా ప్రొఫెషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ బాధ అన్నీ అర్థమవుతాయి. సో రియల్ లైఫ్ సినారియోస్ ఎగ్జాంపుల్స్తో పాటు మిడిల్ లైఫ్ లేకపోతే ఎంత షార్ట్ టర్మ్ గోల్సా హై టర్మ్ గోల్సా. నేను ఈ బుక్ చదివే ముందర యాక్చువల్లీ భయపడేదాన్ని. ఫైనాన్షియల్ గోల్స్ అంటే మనకు అంత తెలుస్తుందా, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాలా, ఏంటి పెద్దవాళ్ళని అడగాల, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవ్రీబడి. కానీ ఈ బుక్లో ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్తో మనకు తెలుస్తుంది ఏంటంటే ఈవెన్ అ సింప్లిస్టిక్ పర్సన్ అంటే మేము డాక్టర్ అవునా కాకపోయినా మాకు ఒక అవగాహన అనేది కలుగుతుంది దీని గురించి. సో వాట్ వీ అండర్స్టాండ్ ఇస్ చిన్న స్టెప్స్తో సిస్టమిక్ అనాలిసిస్తో ఒక్క థాట్ ప్రాసెస్తో చిన్న గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని మనం కూడా ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీని ఏర్పట్టుకోవచ్చు అని చెప్పి. సో దీంట్లో టర్మ్స్ ప్రకారంగా డైవర్సిఫికేషన్ అంటే ఒకే చోట ఒక ఎఫ్డీలో పెట్టుకుని మనం బ్యాంక్లో పెట్టుకుని హాయిగా ఉందాము అట్లా కాకుండా వేరే విధాలు స్టాక్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏ పోర్ట్ఫోలియోలో మనం వెళ్తే మనకి ఎట్లా ఉంటుంది, లాంగ్ టర్మ్ బాగుంటుందా షార్ట్ టర్మ్ బాగుంటుందా. అండ్ వెరీ ఇంపార్టెంట్ నాన్ ట్రెడిషనల్ పాయింట్ ఏంటంటే ఎర్లీ లైఫ్లో రిటైర్ అవ్వమంటున్నారు మ్యామ్ యాక్చువల్లీ మమ్మల్ని, విచ్ ఇన్ డాక్టర్ లైఫ్ పాసిబుల్ కాదనుకుంటా. లైఫ్ లాంగ్ చదవటం ట్రీట్మెంట్ చేయటం ఇంత సీరియస్ ఉందా ఇంత లేదా అనే దాని గురించే టాక్స్ ఉంటాయి. సో ఆ సందర్భంగా ఎర్లీ అనేది మనకి రిటైర్మెంట్ అనేది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే దానికి ఒక నాలెడ్జ్ కావాలి, దానికి ఒక ప్రాసెస్ కావాలి, దానికి ఒక థాట్ ప్రాసెస్ కావాలి. అదంతా ఒక జిస్ట్ ఫామ్లో ఒక చిన్న సమరైజ్డ్ ఫామ్లో అన్నీ అర్థమయ్యేటట్టు రిలేటబుల్ ఎగ్జాంపుల్స్తో ఒక మనిషితో ఎలా జరుగుతుంది అనేది చెప్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ముందరతరంగా చెప్తారు మనకి అందరికీ మనం డబ్బులు సేవ్ చేయాలి అప్పుడే లైఫ్లో సేఫ్గా ఉంటాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎప్పటికీ ప్రతి జనరేషన్లో తెలుస్తుంది, బట్ ఎట్లా అనేది ఒక క్వశ్చన్. దానికి సొల్యూషన్ దిస్ బుక్. నాకు ఈ కీ టేక్అవే పాయింట్లో నాకు నచ్చింది ఏంటంటే ఫైర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఫ్రీడమ్ టు లివ్ యువర్ లైఫ్ ద బెస్ట్ వే పాసిబుల్. అంటే మన అందరికీ ఒక తగ్గట్టుగా అంటే మీకు తగ్గట్టుగా మీకు మాకు తగ్గట్టుగా మేము ఎట్లా అనేది ప్లాన్ చేయగలం ఫైనాన్షియల్గా అనేది ఈ బుక్ ద్వారా తెలుసుకోగలుగుతాం. సో ఫర్ జనరల్ పీపుల్ అండ్ ఎస్పెషలీ ఫర్ డాక్టర్స్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ అన్ అమేజింగ్ బుక్. ఐ హ్యావ్ రెడ్ దిస్ 180 pages, 4 units and 14 chapters, and trust me, I'm a doctor so I can read it overnight and I enjoy this book and I would really recommend మీ అందరు కూడా దీన్ని తీసుకుని చదువుకుని దాన్ని అండర్స్టాండ్ చేసి ఎంజాయ్ చేసి మీ రివ్యూస్ ఎట్లా ఉందనేది చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. That's my take on it and thank you and I would like ma'am to take on to the stage.